హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను మంచి స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను. దీనికోసం అనేసి 1/2 kg స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. వీటిపైన ఉన్న తొక్కంతా కూడా తీసేసుకొని మంచిగా కడిగేసేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకొని లైట్గా వాటర్ వేయాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. లైట్గా వాటర్ వేసేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లో 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1 కప్పు సన్న రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొంచెం నెయ్యి వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నా. స్వీట్ ఐటమ్ కదా, షుగర్ వేసేసుకోవాలి. 2 స్పూన్లు షుగర్ వేసుకున్న తర్వాత మంచిగా ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు వరకు సన్న రవ్వ వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఉండలు లేకుండా స్పూన్తోని మంచిగా కలిపేసేసుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇంకా కొంచెం సేపు మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో ఇలా ఉడికిపోయినాయండి. దీన్ని మంచిగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా ఇందులోనే షుగర్ వేస్తున్నాను. నేను 3 స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు దీన్నంతా కూడా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. అయితే స్వీట్ పొటాటోస్ మరీ ఎక్కువ స్వీట్ ఉంటాయి కదా, అందుకనేసి నేను షుగర్ వేసేసుకున్నాను. ఈ 3 స్పూన్ల షుగర్ కూడా సరిపోలేదు, అందుకనేసి నేను ఇంకొక 2 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. ఇలా షుగర్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు సన్న రవ్వ ఉంది కదా, ఈ సన్న రవ్వ చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. దీన్ని రవ్వను ఇలా కలిపేసేసుకొని ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు సన్న రవ్వ నుండి కొంచెం చిన్న ముద్దలాగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి, మరీ పెద్దగా కాకుండా ఇంత సైజులో చేసేసుకొని మనం భక్షాలు చేసుకుంటాం కదా, ఎలా అయితే భక్షాలకి పిండిలో పూర్ణం పెట్టుకుంటామో ఇప్పుడు దీన్ని కూడా అలాగే ఇందులో పెట్టేసేసుకొని స్వీట్ పొటాటోస్ని ఇందులో పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలండి. నేను చూపించినట్టుగా క్లోజ్ చేయాలి. ఇలా మంచిగా క్లోజ్ చేసుకుంటే లోపల పెట్టినటువంటి స్వీట్ పొటాటోస్ది బయటకు రాకుండా ఉంటుంది. అందుకనేసి ఇలా నేను చూపించినట్టుగా మంచిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నా. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. నేను షాలో ఫ్రై చేస్తున్నా, డీప్ ఫ్రై చేసుకోవట్లేదు. ఇలా ఆయిల్ కొంచెం వేడవగానే ఇప్పుడు ఇందులో వీటిని పెట్టేసేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవాలండి. స్లిమ్లో పెట్టుకొని షాలో ఫ్రై చేయాలి, హైలో పెడితే మాడిపోతాయి. అందుకనేసి ఇలా పెట్టేసేసుకొని స్లిమ్లో షాలో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక సైడు మంచిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు వీటిని ఇంకొక సైడు టర్న్ చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా మంచిగా ఫ్రై అవ్వగానే తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటోస్తో చేసిన స్నాక్స్ అండి. స్వీట్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.